హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈ వీడియోలో అయితే మా పాపకి నేను ఎలాంటి షాంపూ యూజ్ చేస్తున్నాను అనేది షేర్ చేసుకుంటున్నానండి. చూశారు కదా, తనది లాంగ్ హెయిర్. సో తన కోసం నేనైతే ఇంట్లోనే షాంపూ ప్రిపేర్ చేశాను. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేసేయండి. మనం హోమ్ మేడ్ షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే కుంకుడుకాయలు కావాలండి. నేను చూపిస్తుంది ఇదేమి ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదండి. మన అమ్మమ్మలు అప్పటి కాలం నుంచి తయారు చేసిందే, వాళ్ళు యూజ్ చేసిందే. సో నేను కొంచెం పాత పద్ధతులను మాత్రమే ఫాలో అవుతాను, ఏమనుకోవద్దు. ఇక్కడైతే చూడండి కుంకుడుకాయలు ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా మనం షాప్లో దొరుకుతాయి, డిఫరెంట్ ఆఫ్ కుంకుడుకాయలు ఉంటాయి, కానీ అందులో సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఉండాలి. అలాగే షిక్కకాయ కూడా, ఇందులో కూడా డూప్లికేట్స్ ఉంటాయండి, కొంచెం చూసుకొని తీసుకోండి. ఇదేమో ఉసిరి, మీకు నార్మల్ ఫ్రెష్ ఉసిరి దొరికితే అవి తీసుకోండి. నాకైతే కార్తీకంలో మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా, అప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాను కాబట్టి, అందుకని ఇట్లా డ్రై ఉసిరి అయితే ఉంచుకుంటాను. కుంకుడుకాయలను అయితే ఇట్లా దంచుకొని అందులో ఉన్న సీడ్ని సపరేట్ చేయాలి. లేదా అలాగే నానబెట్టుకున్నామన్నా నానబెట్టుకోవచ్చు, కానీ గుజ్జు తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మీ హెయిర్ లెంత్ని బట్టి అయితే కుంకుడుకాయలు తీసుకోండి అండి. నేనైతే 1 బౌల్ కుంకుడుకాయలు తీసుకుంటే షిక్కకాయ అనేది అందులో 25% వేస్తాను. ఎగ్జాంపుల్ మనం 100 గ్రామ్స్ కుంకుడుకాయలు తీసుకుంటే అందులో 25% సిక్కాకాయ వేస్తాను, 25% ఉసిరి వేస్తానండి. ఇలా మూడింటిని కలిపి ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకుంటానండి. అసలు కుంకుడుకాయలు అంటేనే నేచురల్ షాంపూ అండి. సో కుంకుడుకాయల రసం అనేది జుట్టుకి పోషణని ఇస్తుంది, అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. మన స్కాల్ఫ్ ఉంటుంది కదా, మాడ, దాని మీద ఫంగస్ రాకుండా చేస్తుంది. సో కుంకుడుకాయలతోని వారంకి 2 సార్లు తలస్నానం చేసినా చాలు, చుండు అదేనండి డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. కుంకుడుకాయలో ఉండే ఏ అండ్ డి విటమిన్లు అయితే జుట్టు కుదళ్లను బలంగా చేసి జుట్టు పెరగడానికి అయితే సహాయపడుతుందంట. అలాగే కొత్త పాలికల్స్ అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా కుంకుడుకాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియా అండ్ యాంటీ ఫంగస్ అనే ప్రాపర్టీస్ వల్ల హెయిర్ ఫాల్, అంటే హెయిర్లో చాలా రాలిపోతుంది కదా, అది కంట్రోల్ అవుతుందంట. ఇక షిక్కకాయ విషయానికి వస్తే ఇది హెయిర్ని డెవలప్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, డాండ్రఫ్ని రాకుండా చేస్తుంది, స్కాల్ఫ్ని క్లీన్గా చేస్తుంది. ఓవర్ నైట్ నానబెట్టిన కుంకుడుకాయలు ఉన్నాయి కదా, సో అందులో అయితే మందారం ఆకులను వేస్తున్నానండి. సో ఒకసారి అయితే మందారం ఆకులను కడిగి అందులో వేసుకోవాలి. చూడండి, నైట్ అంతా నానబెట్టడం వల్ల మనకి మంచిగా నానాయి కుంకుడుకాయ అండ్ చిక్కకాయ ఉసిరి. సో అందులో అయితే ఇప్పుడు మందారం ఆకులను వేస్తున్నాను. మా పాపకైతే నేను 15 to 20 ఆకులు పడతాయి. సో వేసి ఇలా ఒకసారి అయితే బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ మనం మందారం ఆకులు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, మందారం ఆకుల్లో జిగురు తత్వం కలిగి ఉంటుంది. ఆ జిగురు వల్ల మందారం ఆకు అనేది హెయిర్ని థిక్గా చేస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, అలాగే మంచి కండిషనర్గా కూడా యూజ్ అవుతుందండి. అలాగే హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా కూడా అవుతుంది ఈ మందారం ఆకు వల్ల. చూడండి, ఇప్పుడైతే ఇలా అయిపోయాయి కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ మందారం ఆకులను సపరేట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. సో మిక్సీ పట్టేటప్పుడు అయితే వాటర్ ఏమి యాడ్ చేయను. ఈ కుంకుడుకాయల నుంచి రసం వస్తుంది కదా, అదేసి మాత్రమే మిక్సీ పట్టేసుకుంటాను. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చండి, ఎందుకంటే ఉసిరికాయలో మనకు సి విటమిన్ ఉంటుందని. సో ఆ సి విటమిన్ అనేది అయితే మనకి హెయిర్ గ్రోత్, అంటే హెయిర్ పెరగడానికి చాలా సహాయపడుతుంది. అలాగే హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. తలలో ఉండే పేర్లను కూడా ఇవి నాశనం చేస్తుందండి ఉసిరి రసం అనేది. స్కూల్లోకి వెళ్ళే చిన్నపిల్లలు కానివ్వండి, గర్ల్స్కి పేర్లు అనేది పెద్ద సమస్య పేరెంట్స్కి. సో అలాంటప్పుడు ఈ ఉసిరిది యూజ్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, టెక్స్చర్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇట్లా పేస్ట్ మొత్తం మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఎంత పేస్ట్ చేసినా చిన్న చిన్న పార్టికల్స్ అయితే ఉంటాయి కదా ఆకువి, అందుకనే ఇలా అయితే వడకట్టుకోవాలండి. వడకట్టుకోవడం కొంచెం ఇట్లా ఇబ్బంది అవుతుంది, టైం అయితే పడుతుందండి. మనకి కొంచెం పేషెన్సీ అయితే అవసరం ఇక్కడ. లేదు అనుకుంటే కుంకుడుకాయలది గుజ్జు ఉంటుంది కదా, అందులో ఇలా మిక్స్ కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇదే ప్రాసెస్ చేస్తాను. వేసేసి మంచిగా ఇలా అయితే పిసుకుతున్నానండి. మంచిగా ఎంత గట్టిగా పిసుకుతే అంత గుజ్జు వస్తుంది మనకి, చాలా బాగా వస్తుందండి.
చూడండి ఎంత మంచిగా నురుగు వస్తుందో కదా. చాలామంది మేము కుంకుడుకాయలు వాడుతున్నాం కానీ నురుగు రావట్లేదండి, తలలో ఉన్న జిడ్డు కూడా వెళ్ళట్లేదు అంటారు. మనం కరెక్ట్ వేలో యూజ్ చేస్తే నురుగు వస్తుంది, తలలో ఉన్న జిడ్డు కూడా పోతుండండి. చూడండి ఇక్కడైతే నేను అంతా వడగట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది చూడండి జ్యూసు. నేను జస్ట్ 1 టైం తీసిందే ఇది. ఇంకా నేను ఒక 3-4 టైమ్స్ అయితే యూజ్ చేస్తానండి. అయితే మా పాపకి హెడ్ బాత్ చేయించినప్పుడు అయితే నలుగు పిండితో కూడా స్నానం చేశాను. ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి. పిల్లలు మనకు దొరికేసి సండే ఒక్కరోజే కదా. సో సండే నాకు హాఫ్ డే మొత్తం మా పాపతోనే సరిపోతుంది నాకు. నేను ఒక్కసారే తీశానండి, ఈ మాత్రం వెళ్ళింది. ఇంకా 3-4 టైమ్స్ తీస్తే కూడా గుజ్జు మనకు మంచిగా వస్తుంది. సో ఇప్పుడు హెడ్ బాత్ చేయించడానికైతే వెంటనే అంటే మనకు నురుగు రాదండి. షాంపూ పెట్టగానే మనకు నురుగు వస్తుంది కదా, అలాగైతే రాదు కుంకుడుకాయ రసంతోని. ఫస్ట్ కొంచెం తలపైన వేడి నీళ్ళు పోసి, అంటే గోరువెచ్చని నీళ్ళు పోసి, ఈ మనం చేసుకున్న షాంపూ ఉంది కదా కొద్దిగా వేసి రుద్దాలి మంచిగా సాఫ్ట్గా, మసాజ్ చేస్తున్నట్టు చేసి తలస్నానం చేయించాలి. మళ్ళీ ఇంకోసారి కూడా కొంచెం హాట్ వాటర్, నార్మల్ వాటర్ పోసి మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఇంకోసారి అప్లై చేస్తూ ఒక 3-4 టైం. ఇప్పుడు మా పాప లాంగ్ హెయిర్ కాబట్టి మా పాపకైతే నేను 3-4 టైం చేయిస్తాను. తలస్నానం చేయించడానికి హాఫ్ అన్ అవర్ ముందు అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్ అయితే తల మొత్తం అప్లై చేసి మంచిగా మసాజ్ చేస్తానండి. మసాజ్ చేసి ఒక 30 మినిట్స్ వదిలేసినాక చిక్కులు తీసిన తర్వాత అయితే హెడ్ బాత్ చేయిస్తాను. హెడ్ బాత్ చేయించినాక తన హెయిర్ ఉంటుంది చూడండి ఎంత స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుందంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కుంకుడుకాయలతో తలస్నానం చేసేటప్పుడు కొంచెం కళ్ళు మాత్రం గట్టిగా మూసుకొని చేయండి. కుంకుడుకాయల రసం కళ్ళల్లో పడిందో అసలు కళ్ళు చాలా ఘోరంగా మండుతాయి. సో ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనం ఉసిరికాయ వాడాం కదండి, నేను అది చెప్పడం మర్చిపోయాను. ఉసిరికాయలో ఉండే సి విటమిన్ అనేది హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. అలాగే గర్ల్స్కి చాలామందికి తలలో పేర్లు అనేది ఉంటాయి, చిన్నపిల్లలకైతే మరీ ఘోరంగా ఉంటుంది. సో ఈ ఉసిరి రసం వల్ల అయితే ఆ పేర్లు అనేది తగ్గుతాయండి. ఇంకోటండి, నేను ఎక్కువగా యూజ్ చేసేది మా పాపకి లూజ్ హెయిర్ అయితే ఎక్కువ ఉంచానండి. తల ఆరిపోగానే ఇక చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు తల అయితే అల్లేస్తాను. మళ్ళీ ఆయిల్ అయితే రెగ్యులర్గా పెడతాను. ఆల్టర్నేట్ డేస్ అంటే ఈరోజు పెట్టాను అనుకోండి, మళ్ళీ రేపు ఒక్కరోజు వదిలేసి మళ్ళీ ఎల్లుండి పెట్టేస్తుంటాను. ఇంకొకటి మెయిన్, మనం తీసుకున్న ఫుడ్ కూడా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి జంక్ ఫుడ్ అనేది ఇవ్వకండి. మంచి ఫుడ్ తీసుకుంటూ మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి తినడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇంకోటి మెయిన్ అండి, ఇప్పుడు చిన్న అయినా పెద్ద అయినా ఎవరితో సంబంధం లేకుండా ఫోన్ బాగా యూజ్ చేస్తున్నాం. సో ఫోన్ని కొంచెం తక్కువ యూజ్ చేయండి. దీనివల్ల కూడా మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండలు అయితే మండిపోతున్నాయి. సో సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి, ఐ మీన్ సమ్మర్ హాలిడేస్లో అండి, అప్పుడు హెయిర్ కేర్కి సంబంధించిన కొన్ని రెమెడీస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. ఇదేనండి మా పాప కోసం నేను చేసే హోమ్ మేడ్ షాంపూ. ఓపికతో చేసుకుంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇంతేనండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. బాయ్ బాయ్.